జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. బౌద్ధ యుగంలో బుద్ధ భగవానుడు ప్రపంచంలో ఉన్న దుఃఖానికి కారణం ఏంటి అని ఆలోచించాడు. ఆయన ఆర్ష సూత్రాలని ప్రచారం చేశారు. ప్రతి మనిషికి దుఃఖం ఉంటుంది, ప్రపంచమంతా దుఃఖం నిండి ఉంది. కానీ ఈ దుఃఖానికి కారణం ఏంటి అంటే, దుఃఖానికి కారణం కోరికని కనుక నివారిస్తే దుఃఖం నివారణ అవుతుంది. మరి కోరికను ఎలా నివారించాలి అంటే అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. చాలా తేలికగా బుద్ధ భగవానుడు ఆ రోజుల్లో ప్రచారం చేసి అందరూ అష్టాంగ మార్గాన్ని అనుసరించేట్లు చేశారు. కోరికలు వల్ల దుఃఖం వస్తుంది, కానీ కోరికలను నిగ్రహించడం సాధ్యమా? ప్రతి మనిషి కూడా కోరికలతోనే ఉంటాడు. కోరిక లేకపోతే మనిషికి అభివృద్ధి అనేది ఉండదు కదా. ఒక చిన్న పిల్లాడు తన కోరిక వల్లే కదా తింటాడు, పెరుగుతాడు. కోరిక వల్లే చదువుకుంటాడు, కోరిక వల్లే ఉద్యోగం చేస్తాడు. అయితే కోరికను నిగ్రహించాలా అక్కర్లేదా అంటే అన్ని కోరికలు నిగ్రహించమని ఏ మతము చెప్పదు. భారతదేశంలో సనాతన మతం కూడా ధర్మ అర్థ కామ మోక్షాలు అని చెప్తుంది. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము, ధర్మానికే ప్రాముఖ్యత. ఈ రెండు ఉంటే మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పేసి. అయితే ఈ కోరికని నిగ్రహించడం కంటే కోరిక ఏది మంచిది ఏది కాదు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ప్రతి మనిషికి కూడా కోరికలు ఉంటాయి. అయితే ఈ కోరిక మనదా కాదా అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఏ కోరిక తీరితే ఆనందం ఎక్కువ అవుతుందో ఆ కోరిక తీర్చుకోవడంలో తప్పులేదు. ఏ కోరిక తీరితే దుఃఖం వస్తుందో ఆ కోరిక మనది కానట్లు గ్రహించాలి. దీనికి మా కొలీగ్ ఒక ఆవిడ, నాతో పాటు పనిచేసిన ఆవిడ, ఒక పెద్ద ఆవిడ ఒక కారు కొనుక్కున్నారు. కారు కొనుక్కోవడం ఎందుకు అంటే ఆవిడ ఒక్కళ్ళు ఉంటారు, ఆవిడ ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ కారు ఉంటుంది అని కారు కొనుక్కున్నారు. ఆ రోజుల్లో 75,000 పెట్టి కొన్నారు. కొన్న తర్వాత మాకందరికీ పార్టీ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డ్రైవర్ని పెట్టుకున్నారు. డ్రైవర్ నెలకు 5,000 అడిగాడు. ఆ తర్వాత పెట్రోల్ చూస్తే పెట్రోల్ ధరలు బాగా పెరుగుతున్నాయి. డ్రైవర్ని తీసేశారు. డ్రైవర్ మాట వింటలేదు, ఇంకా ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు అని. ఈ కారు డ్రైవింగ్ నేనే నేర్చుకుంటాను అని 5,000 ఇచ్చి డ్రైవింగ్ నేర్చుకున్నారు. కానీ ఆ డ్రైవింగ్ చేస్తూ వస్తుంటే పొరపాటున ఒక చిన్న సైకిల్ అతను, ఆ పిల్లాడు ముందుకు వచ్చాడు, ఆ బైక్ తగిలింది. పోలీసులు వచ్చేసారు. పోలీస్ కేసు అయితే ఆవిడ మళ్ళీ 5,000 కాంపెన్సేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది కేసు ముందుకెళ్ళడానికి. అందుకని ఇవన్నీ చూసి నెల రోజుల లోపల ఆవిడ మళ్ళీ కారు అమ్మేస్తే మేమందరం అడిగాం, ఎందుకండి కారు అమ్మేశారంటే, కారు కావాలి అనేది నా కోరిక కాదు అని నాకు అర్థమైంది. పక్క వాళ్ళని చూసి వాళ్ళకి కారు ఉంది, వీళ్ళకి కారు ఉంది, నాకు కారు లేదే అని నేను అనుకున్నాను. నాకు కారు వచ్చాక ఆనందం కంటే కారు వచ్చాక దుఃఖం ఎక్కువైంది. అందుకనే కారు నాకు అక్కర్లేదు. నేను హాయిగా ఆటో అబ్బాయిది ఫోన్ నెంబర్ పెట్టుకుంటే ఆటో ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, ఆటోలో వెళ్ళిపోతాను. నాకు ఈ కారుని ఎక్కడ పెట్టాలి, కారుని ఎలా బాగు చేయాలి, ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ లేవు అన్నారు. చాలా సరైన విధానం అది. ఎందుకంటే మన కోరిక ఏదైనా తీరితే అది మనకు బర్డెన్ అవ్వకూడదు, అది మనకు బరువు అవ్వకూడదు. ఈ విషయంలో చాలా కాలం క్రితం నేను చిన్నప్పుడు చదివిన ఒక కథ చెప్తాను. ఒక 2 స్నేహితులు ఉన్నారు. ఆ 2 స్నేహితులు కూడా అమ్మాయిలు. చాలా చిన్నప్పటి నుంచి 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా కలిసి చదువుకున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత ఇద్దరు పక్క ఇళ్లలో ఉండేవాళ్ళు. ఇంటర్మీడియట్ తర్వాత ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. రమకి ఆ ఊళ్ళోనే ఒక స్కూల్ టీచర్తో ఇచ్చి వాళ్ళ నాన్నగారు పెళ్లి చేశారు. ఈ ఉమకి ఏం చేశారంటే పట్టణంలో బిజినెస్ చేసుకుంటున్న ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ రమ ఉమ ఇద్దరు కూడా మధ్యలో ఉమ ఎప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు కలిసి చాలా ఆనందంగా ఉంటుండేవాడు. ఒకసారి ఉమ, నువ్వు మా ఇంటికి రావే అని చెప్పి పిలిచింది. రమ వెళ్ళింది. ఉమ వాళ్ళ ఇల్లు చాలా బాగుంది, చాలా పెద్ద ఇల్లు, చాలా బాగుంది, పట్టణంలో ఉంది. ఉమ వేసుకున్న నగలు కూడా చాలా బాగున్నాయి. రమంది, నీ నగలు చాలా బాగున్నాయి అని అంటే, నీకు ఏది కావాలో అది తీసుకోవే, కొన్నాళ్ళు వేసుకుని మళ్ళీ ఇచ్చేద్దు కానీ అంది ఉమ. అంటే రమ అంది, మా మరిది పెళ్ళి వస్తోంది, మా మరిది పెళ్ళికి నీ నగల్లో ఏదన్నా తీసుకుంటాను, రావే అని చెప్పేసి మొత్తం అన్ని నగలన్నీ పరిచిపెట్టేసింది ఉమ. పరిచిపెట్టేస్తే అందులో ఒకటి చాలా దగ్గర ఆడుతుంటే అది తీసుకుని, ఇది తీసుకుని 4 రోజుల్లో పెళ్ళి ఉంది, పెళ్ళి అయిపోయాక మళ్ళీ నీకు ఇచ్చేస్తాను అంటే, నువ్వు పెట్టుకుని చూడు నీకు సరిపోతుందా లేదా. పెట్టుకుని చూస్తే చాలా బాగుంది.
చాలా బాగుంది, అయితే సరే తీసుకెళ్ళు, 4 రోజుల్లో నేను ఎలాగో వస్తాను కదా, పెళ్ళికి నేను వస్తాను, నాకు ఇచ్చి పంపించేద్దు కానీ అని అంటే సరే అంది. రమ తెచ్చుకుంది, ఆ నగలు తెచ్చుకుంది, మరిది పెళ్ళికి పెట్టుకుంది. అందరూ నీ నెక్లెస్ చాలా బాగుంది, నీ నెక్లెస్ చాలా బాగుంది, నెక్లెస్ చాలా బాగుందని అందరూ పొగిడారు. అయిపోయింది, ఇంకా ఇచ్చేద్దాము అని అనుకుంది. ఇచ్చేద్దాం అనుకుంటే ఉమంది, ఇప్పుడు నాకు తొందర లేదు, ఉమ రాలేదు పెళ్ళికి, నాకు తొందర లేదు, నాకు తర్వాత ఇద్దుగానిలే, నేను వచ్చినప్పుడు ఇద్దుగానే అని అంటే రామ తీసుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో ఎక్కడో పెట్టేసింది. తర్వాత చూస్తే అది నగలేదు, ఎవరో కొట్టేశారు. ఒక్కసారిగా గుండె జారిపోయింది. అది ఎంత అవుతుందో తెలియదు. ఆ నగ పోయిందంటే ఉమ్మకి మళ్ళీ డబ్బులు పెట్టి ఇవ్వాలి కదా. అందుకని వెంటనే రమాను వాళ్ళ ఆయన ఇద్దరు కూడా బజార్కి వెళ్ళి అలాంటి నగని బంగారం షాప్లో చూసి ఇది ఎంత అవుతుంది అని అడిగారు. ఆ రోజుల్లో కాబట్టి రేట్లు ఇప్పటి రేట్లు కాదు. అంటే ఆ నగల షాప్ అతను అన్నాడు, ఇది 25,000 అవుతుంది. 25,000 అవుతుంది అంటే వీళ్ళిద్దరు మొహాలు చూసుకొని సరే 25,000 అతను బయటికి వెళ్ళి అప్పు చేసి, వీళ్ళ దగ్గర అంత లేదు డబ్బు, అప్పు చేసి తీసుకొచ్చి 25,000 పెట్టేసి ఆ నెక్లెస్ తీసేసుకున్నాక 10 రోజుల తర్వాత ఉమ వచ్చింది. ఉమకి నెక్లెస్ ఇచ్చేసిన తర్వాత 25,000 అప్పు ఎలా తీరుతుంది? దాంతో రమ ఏం చేసిందంటే నేను కూడా పనిచేస్తానండి అని ఇంకా అన్నీ వాళ్ళ కోరికలు, మిగిలిన కోరికలు అన్నీ ఆపు చేసుకుని వాళ్ళు గ్రాడ్యువల్గా కొద్ది కొద్దిగా 12 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి ఆ 25,000 అప్పు తీరడానికి. అంత కష్టపడి, అంటే చాలా పొదుపుగా ఉండి 12 సంవత్సరాలు ఆ అప్పు తీర్చేశారు. అప్పు తీర్చిన తర్వాత ధైర్యం వచ్చి అప్పుడు ఒకసారి ఉమ వచ్చినప్పుడు చెప్పింది, ఉమ నేను నీకు సంగతి చెప్పలేదు, నువ్వు ఇచ్చిన నెక్లెస్ పోయింది. నెక్లెస్ పోతే నేనేం చేశానంటే బయట కొనేసి ఇచ్చాను. 12 ఏళ్ల నుంచి మేమిద్దరం చాలా పొదుపుగా పిల్లలు కూడా వద్దనుకొని ఉంటే తప్ప నేను కూడా పనిచేసి ఆయన పనిచేసి ఆ 25,000 అప్పు తీర్చలేకపోయాము అని అంటే ఒక్కసారి ఉమ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నేను నీకు ఇచ్చిన నెక్లెస్ కోసం మీరు 12 ఏళ్ల పాటు కష్టపడ్డారా? అది అసలు బంగారపు నెక్లెస్ కాదు. అక్కడ ఉన్న వాటిల్లో నీకు అది నచ్చిందని చెప్పి నేను చెప్పలేదు. అది మామూలుగా ఆ రోజుల్లో బందరు బంగారం అని ఉండేది. అంటే బందర్లో చిలకలపూడి అనే ఒక చోట బంగారంలాగా రోల్డ్ గోల్డ్ నెక్లెస్లు చేసేవాళ్ళు. అది అక్కడ కొనుక్కున్న నెక్లెస్, దాని ఖరీదు కనీసం 150 రూపాయలు లేదు. నేను నీకు చెప్పకపోవడం నా తప్పు అని గబుక్కున అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకొచ్చేసి, ఆ నెక్లెస్ ఉంది ఇంకా వీళ్ళకి ఇచ్చేసి, నువ్వు చాలా తప్పు చేసావు, నాతో ఒక మాట చెప్పుంటే నేను చెప్పుండేదాన్ని అని చెప్పింది. కానీ అక్కడ రమ కానీ ఉమ కానీ ఇద్దరు మంచివాళ్ళు. రమ చేసిన పొరపాటు ఏంటంటే తన స్థాయిని మించిన కోరుకుంది. అలాంటి నెక్లెస్ ఉమ దగ్గర ఉన్నలాంటి నెక్లెస్ పెట్టుకోవాలి అని అనుకుంది తప్ప, ఇది నేను పెట్టుకుంటే ఒకవేళ పోతే దీన్ని మళ్ళీ నేను వెనక్కి ఇవ్వగలనా అని ఆలోచించలేదు. మన స్థాయికి మించిన కోరికలు ఏవి కూడా మనకి ఆనందాన్ని ఇవ్వు. ఉన్న దాంట్లో అందుకనే ఏం చెప్తారంటే 100 రూపాయలు సంపాదించే వాళ్ళు 99 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఆ 1 రూపాయి వాళ్ళు పొదుపు చేసుకుంటుంటే ఎప్పటికైనా వాళ్ళు ధనవంతులు అవుతారు. 100 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు 101 రూపాయి ఖర్చు పెట్టుకుంటే ఎప్పటికైనా వాళ్ళు పాపర్లు అయిపోతారు, దరిద్రులు అవుతారు. ఉన్నదానితో సుఖపడడం, ఉన్నదాంతో సంతృప్తి పడడం అన్నది చాలా ముఖ్యమైనది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఎవరైతే ఉన్నదాంతో సంతృప్తి పడతారో, నిత్యం సంతృప్తిగా ఉంటారో వాళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు, ఏనకేనచిత్ ఏది దొరికితే దాంతో సంతృప్తి పడేవాళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అని పరమాత్మ కూడా చెప్తారు. మనకున్న దాంతో సంతృప్తి పడుతూ మన కోరికలని, మనకు సాధ్యమైన కోరికలను మనం తీర్చుకుంటూ, ఈ కోరిక తీరడం నాకు మంచిదా, నా కుటుంబానికి మంచిదా, నా సమాజానికి మంచిదా అని అది ఆలోచించుకుంటూ మనం కోరికలు తీర్చుకోవడంలో తప్పేమీ లేదు. జై భారతమాత, జై హింద్.